చిరంజీవి గారి అమ్మాయిలకి, పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిలకి నా హృదయపూర్వక ధన్యవాదములు. 1990లో చిరంజీవి గారు నటించిన కొత్త సింహం సినిమా రేపు రిలీజ్ కావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. 4K వర్షంలోని అప్పట్లో చూడలేని అభిమానులు మొత్తం రేపు భారీ సంఖ్యలో హంగామా చేయడానికి రెడీగా ఉన్నారు. 1990లో వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. అప్పట్లోనే 4 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్లో ఓపెనింగ్ రాబట్టడం జరిగింది. అలాగే దీనికి దర్శకత్వం వహించిన కె మురళీ మోహన్ రావు గారికి, అలాగే ఒక సాంగ్ ఒకలాగా ఉంటుంది ఈ సినిమాలోని, చాలా అద్భుతంగా ఉంటుంది. మ్యూజికల్ అప్పట్లోనే చాలా మ్యూజికల్గా నిలిచింది ఈ సినిమా. కోటి గారి మ్యూజిక్ అయితే బ్రహ్మాండంగా అందించారు. ప్రతి సాంగ్ ప్రతి మూమెంట్లో ఉంటుంది. అలాగే చిరంజీవి గారి కెరియర్లోనే చాలా హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమా అప్పట్లోనే ఎన్నో రికార్డులు తిరగరాసింది. ఈ 100 రోజుల సెంట్రల్స్లో చాలా అద్భుతంగా ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఇది 100 days ఫంక్షన్ మన రాజమండ్రి రంభవరవసి థియేటర్ కాడ జరిగింది. ప్రతి ఊర్లోని ప్రతి థియేటర్ కాడ చాలా అద్భుతంగా 100 days ఫంక్షన్ జరపడం జరిగింది. అలాగే ఎక్కువ ఇది సినిమా రాజమండ్రి రంభా థియేటర్లో ఆడడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అప్పటికి ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి మేము లేము. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా రిలీజ్ కావడంతో మేము అందరం చూడడానికి ఎంతో ఆతృత పడుతున్నాం. అలాగే చిరంజీవి గారు అప్పుడు దాకా ఉన్న సినిమాలో ఒక లెక్క, ఈ సినిమా మరొక లెక్క. కె మురళీ మోహన్ రావు గారు ఈ సినిమాలో కౌబాయ్ కింద చిరంజీవి గారిని చాలా అద్భుతంగా రూపుదిద్దారు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి నటుడు కూడా చాలా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా హీరోయిన్ రాధా గారు, హిందీ నుంచి ప్రత్యేకించి సోనం అనే హీరోయిన్ని తీసుకురావడం చాలా మామూలు విషయం కాదు. అప్పట్లోనే తను అప్పటికి కూడా హిందీలో చాలా పెద్ద నటి. ఈ సినిమాకి అలాగా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ సినిమా అప్పట్లోనే తమిళ, హిందీలో డబ్ జరగడం జరిగింది. అక్కడ కూడా భారీ వసూళ్ళు అద్భుతంగా విజయాన్ని సొంతం చేసుకుంది. సుడిగాలిపు క్యారెక్టర్లో మోహన్ బాబు గారు చాలా అద్భుతంగా నటించారు. అలాగే ప్రతి ఫ్యాన్స్ లో పద్మసింహం అనేది ఒక సింహంగా నిలిచిపోతుంది. ప్రతి హీరో కూడా ఈ సినిమాని చాలా ఆదరించారు అప్పట్లోని. అప్పుడు దాకా ఉన్న రికార్డ్స్ అన్ని తిరగరాశారని చిరంజీవి గారు. కొత్త వర్షన్ 4K వర్షన్లోని రిలీజ్ చేస్తున్న డైరెక్టర్ మురళీ మోహన్ రావు గారికి, నిర్మాతలకి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మాలో చాలా మంది లేరు. ఇప్పుడు మేమంతా మళ్ళీ థియేటర్లో చూడడం మాకు చాలా సంతోషకరం.